వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హన్మకొండ సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దాడిపై పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు నిరసన ధర్నా చేపట్టాయి. హన్మకొండ కలెక్టరేట్ ఎదుట సాక్షి పాత్రికేయులు, TUWJ IJU, TUWJ 143 గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని ఏపీ పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యాను కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏపీ పోలీసులు వ్యవహరించారని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదని హితవు పలికారు. మీడియాపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీడియాపై ఎక్కడ దాడి జరిగినా కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరిగేటువంటి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి ఇంటిపై ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు నిర్వహించడం, ఆ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం, ఇతర పత్రికలు మీడియాకు తమకు నచ్చని తమపై కొన్ని నిజానిజాలైన వార్తలను ప్రచురించడం, ప్రసారం చేసేటువంటి వారిపైన దాడులకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో తగదు. ఏమైనా వార్తలు ప్రచారం చేసినా వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అనేక మార్గాలున్నాయి, వాటికి ఖండనలు ఇచ్చుకోవచ్చు. ఇతరత్ర ఏమైనా ప్రకటనల ద్వారా కానీ ఇతరత్ర ద్వారా కానీ వాటిని సమీక్షించుకునే అవకాశం, అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అలా కాకుండా మేము ప్రజాస్వామ్యాన్ని మా ఇష్టారీతిని వ్యవహరిస్తామని చేయడాన్ని మాత్రం ప్రజాస్వామ్యంపై దాడి, అలాగే పత్రికా స్వేచ్ఛపై దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు. అలాగే బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి గారు, ఇతరత్ర మంత్రులు కావచ్చు, ప్రభుత్వ అధినేతలు ఎవరైనా వారందరూ కూడా బేషరతుగా ధనుంజయ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పి నిన్నటి కేసులు ఏమైనా అక్రమ కేసులు పెడితే వాటిని ఉపశమనం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మన సాక్షి ఎడిటర్ గౌరవనీయులు ధనంజయ రెడ్డి గారి ఇంటిపై ఎలాంటి సమాచారం ఏమో కూడా దాడులు చేసి చాలా 4 గంటల పాటు దాడులు నిర్వహించి కనీసం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరుగుతున్న ఏపీ పోలీసుల దౌర్జన్యాలను కూడా అరికట్టాలని చెప్పి మేము ఫిర్యాదు చేయబోతున్నాము. పత్రికలు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవాన్ని ప్రభుత్వాన్ని వెంటనే ప్రజలు రద్దు చేయాలని డిమాండ్ చేయాలని కోరుతున్నాము.